పట్టుకుంటా పైకి ఎక్కు. పట్టుకుంటాడు ఎక్కువ. నాకు నీ మీద నమ్మకం లేదు. నేను పట్టుకుంటున్నాను, నువ్వు ఎక్కువ. వెరీ గుడ్. పైకి ఎక్కుంటా. ఇక్కడ పట్టు, ఇక్కడ పట్టు. ఇక్కడ ఇక్కడ ఇక్కడే పైన పట్టుకొని కాలు పైన పెట్టుకో. గట్టి పట్టుకో, గట్టిగా పైన చూసుకో. కెమెరా చూడు. అను సైడ్ చూడు. ఎంత హైట్ ఎక్కినావే ధ్రువాష్ నువ్వు, ఎంత హైట్ ఎక్కినావే ధ్రువాష్ నువ్వు. బాగుందా? ఇంకా కిందికి. అది గట్లా వదిలేదు, సడన్ గా చూసి దిగాలి. రెండు 2 హ్యాండ్స్ తో పట్టుకో, గట్టి పట్టుకో, మిడిల్ లో పట్టుకో, పట్టుకో గట్టిగా, గట్టిగా గట్టిగా. కొమురం భీముడో కొమురం భీముడో పర్రాసు నెగడోలే మండాలి కొడుకు. ఆయన పట్టుకుందండి, పట్టుకొని ఎక్కుతాడు. కింద నుంచి పట్టుకో, కింద నుంచి ఎక్కుబెట్టా. పైన చూడు, పైన తగులుతుంది. చూడు, ఇక్కడ ఉంది, చూసుకో, హోల్స్ చూసుకో. ఒక్కొక్కటి దిగు, కాలు తీసుకుంటే కాలు కింద పెట్టాలి. ఇంకో లెగ్ ఎక్కడ పెడతావు? ఈ హోల్ పెట్టు. పెట్టు. దిగదు పాపా. ఎక్కడికి నవే? కొమురం భీముడో కొమురం భీముడో. కొమరం భీముడుగా, ఓకే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పడుతూ పడుతూ వెనుకకు పడ్డావు అనుకో, గోరింగ్ దెబ్బ తగులుతుంది. చేతిలో పడి, ఫస్ట్ చేతిలో పడి. దానికి ఉన్న దుమ్ము అంతా ప్యాంట్ కంటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అను గబక్కడ బాటిల్ చూపిస్తాడు కదా, వాటర్ లాగా చూపిస్తాడు కదా. భద్రకాళి టెంపుల్. పడతావు ధ్రువాంశతో చెయ్యకు. అదేంటిది ధ్రువాంశ్? ఏంటిది అది? తొండనా? నిన్నే చూస్తుంది.
అక్కడ ఏముంది ధ్రువాంష్? ఏమున్నాయి? ఫిషెసా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఉరుకుతాయా? దీంట్లో మస్తు ఫిషెస్ ఉన్నాయా? మెల్లన్నాడు. పడో పడో. ఓకే స్టాప్. కష్టమెదురొచ్చిన కన్నీరు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. క్రాకర్స్ లాలాలు. నువ్వు చూసినావా ఫిషెస్? బాగున్నాయి ఫిషెస్. అవి షూ తీస్తేనే ఎక్కతాయి బెట, జాగ్రత్తగా లేకపోతే. అది ఎక్కుతావా? అవి కూడా కాలు పట్టుకో, మంచిగా గట్టి పట్టుకో. వావ్, ఎక్కేసింది ధ్రువాంష్. ఇక్కడ జారే ధ్రువాంష్. ఇగో స్లైడ్ స్లైడ్. ఇది ఇక్కడ స్లైడ్. మరి ఏది? మెల్లగా మెల్లగా పో, లోపల పో. మరి నాలుగు ఇయ్యాలు ఊతాను. ముందుకు చూడు. అరే కిందికి చూడు. నువ్వురా, కూర్చుంటది. వట్టి కూర్చుంది. నువ్వురా, నీకు అవసరం లేదు. నువ్వుదా. జారు. ధ్రువాంష్ ఏం చేస్తున్నావు బేటా? అవునా, నువ్వు గవా? ఎందుకు? నీకు ఇష్టం లేదా?
టమాటాలు కట్ చేసి అడుగుతుండట. ఇక్కడ బోట్స్ కూడా ఉండే అండ్ బోటింగ్ ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. సో బోటింగ్ అయితే ప్లాన్ చేస్తే మంచి అట్రాక్షన్ అవుతుంది భద్రకాళి బండ్. ఒక మినీ ట్యాంక్ బండ్ అనే పేరు మాత్రం నిలబడుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా అయిపోయింది భద్రకాళి బండ్. వ్లాగ్ కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. ధ్రువాంష్ పడుకున్నాడు బండి ఎక్కగానే. చాలా ఆడాడు కదా, అలసిపోయాడు. ఇది ఒక ట్రిక్ అసలు. పిల్లల్ని తొందర పడుకోబెట్టాలంటే అలసిపోయేలాగా ఆడిపియాలి. సో పడుకుంటారు. చూడండి ఎలా పడుకున్నాడో పాపం. ఎంత కాలు నొప్పి లేసిందో, అలసిపోయాడు. బయటికి వెళ్తే ఫుల్గా నిద్రపోతాడు. ఇంటికి వస్తే నిద్ర మొత్తం పోతుంది.